వయసులో ఉన్న చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమలో పడ్డవాళ్ళు ముఖ్యంగా నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేని ఒక క్షణము ఈ యుగంలా గడిచింది, నువ్వు లేకపోతే నా శ్వాస ఆగిద్ది, నువ్వు ఉంటే నాకు పండగ, నువ్వు లేకపోతే నాకు దండగ, నీ నామమే నీ పేరే నాకు ఒక మహా ఆనందం, నీ చూపే నాకు ఒక దసరా, అసలు అంతెందుకు నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు, నువ్వు లేని క్షణం నా శ్వాస ఆగుతుంది, నీతో పాటు నేను చస్తా, ఇద్దరం కలిసి బతుకుదాం లేదా ఇద్దరం చేద్దాం, ఇద్దరం చనిపోదాం. ఇలా వాళ్ళకి ఒకరి మీద ఉన్న ఒక ప్రేమని ఒకరి ప్రేమని ఇలా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు. ఇవి ముఖ్యంగా వయసులో ఉన్న వాళ్ళకి చాలా సర్వసాధారణంగా తెలిసిన విషయాలు. అయితే ఈ విషయంలో ఈ అమ్మాయి అబ్బాయి మధ్య వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునే ఇంత భయంకరమైన ఇంత లోతైన ప్రేమ చేతల్లో ఉంటుందా, రియల్ లైఫ్ గడిపేటప్పుడు ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు, ఏంటి అసలు ప్రేమ అనేది ఒక ఆడమగ మధ్య ఉంటుందా లేదా తల్లిదండ్రుల పిల్లల మధ్య ఉంటుందా? ఏది నిజమైన ప్రేమ, ఏది సెక్సువల్ అట్రాక్షన్? సైకాలజిస్టులు ఏం చెప్తున్నారు పాయింట్ చూద్దాం. సైకాలజిస్టులు కరాఖండిగా చెబుతున్నారు అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ ఉండదు, ఓన్లీ సెక్సువల్ డిజైర్స్, శారీరక సంబంధం పెట్టుకోవడానికి మాత్రమే వాళ్ళు ఆరాటపడతారు, అది ప్రేమ కాదు అని వాళ్ళు చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక అమ్మాయి అబ్బాయి ఇలా బాగా ప్రేమించుకొని నువ్వు లేని క్షణం నాకు ఒక వేగులా గడిచింది, నువ్వు శ్వాసలో శ్వాసమై ప్రాణంలో ప్రాణమై ప్రేమ అని ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళైన తర్వాత గొడవలు పడి ఎందుకు విడిపోతున్నారు? లేదా ఒకడొకడు మళ్ళీ అనుమానంతో ఎందుకు చంపేసుకుంటున్నారు? వీళ్ళ ప్రేమలో నిజంగానే అంత శ్వాసలో శ్వాస గుండెలో ఉండే పని అయితే గుండెల్ని బయటకు ఎందుకు తీసుకుంటున్నారు? శ్వాసల్ని ఎందుకు ఆగిస్తున్నారు? వీటన్నిటికీ సైకాలజిస్టులు ఏం చెబుతున్నారంటే నిజంగా అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ అంటూ ఉండదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇది. ప్రేమ అంటూ ఉండదు. అమ్మాయి అబ్బాయి మధ్య ఓన్లీ సెక్సువల్ అట్రాక్షన్ ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళు అమ్మాయి అబ్బాయి. ఎందుకంటే మనం కూడా పిల్లలు కూడా అమ్మా నాన్న సెక్స్ చేసుకుంటూ పుట్టినోళ్ళే కదా. అందుకని వీళ్ళు కూడా సెక్సువల్కి తాపత్రయపడతా ఉంటారు, ఆరాటపడతా ఉంటారు. ఎలా ఆకలైతే అన్నం తినడానికి ఆరాటపడతాం, ఎలా నిద్ర వస్తే ఎలా మనకు తెలియకుండా ఎలా పురుగు తీస్తాం, అలాగా వీళ్ళు సెక్స్ కోసం ఆరాటపడతారు అంతే. కావాలని చూడండి, పెళ్ళిళ్ళు కూడా పెళ్ళి ఎందుకు చేస్తాం? ఇద్దరు సెక్స్ చేసుకుంటారనే కదా. ఒకవేళ పెళ్ళిళ్ళు అబ్బాయి లేకపోతే అమ్మాయి సెక్స్లో పనిచేయలేదు అనుకో, మనం డైవర్స్ చేస్తున్నాం కదా. అంటే అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా రెండింటిలో ఉన్న కామన్ పాయింట్ ఒకటే, సెక్స్. అందులో మీకు ఎలాంటి డౌట్ లేదు. మరి వీళ్ళు చెప్పే మాటలేంటి? నువ్వు నాకు శ్వాసవి, నువ్వు నాకు గుండెవి, నువ్వు నాకు తలకాయవి, ఇవన్నీ ఎందుకు చెప్తారు? అవి ఒకరిని అట్రాక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసుకునే ఒక అట్రాక్షన్. అది వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకి బ్రెయిన్లో ఆక్సోటిన్ ఏదో ఒక గ్లాండ్ రిలీజ్ అయింది. అప్పుడు ముఖం చాలా అందంగా వచ్చింది, మాటలు కూడా చాలా అందంగా సున్నితంగా వస్తాయి. ఒకరిని అట్రాక్ట్ చేసుకుంటారు. ఆ అట్రాక్షన్ చేసుకున్న విధానం సెక్స్కి దారితీసింది. అది దారితీసిన తర్వాత ఆ సెక్స్ కోరికలు తీరిపోయాయి అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిలో మంచితనం, మంచి నడవడిక, మంచి మాట, సిన్సియారిటీ ఇవన్నీ ఉంటే అప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించడం మొదలు పెడతారు. అది సైకాలజిస్టులు చెబుతుంది. అంతేగాని దీనికి ముందు ఎలాంటి ప్రేమ ఉండదు, ఓన్లీ సెక్స్. గాట్ ద పాయింట్. ఈ విషయం మీ అందరికీ అర్థమైందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.